రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగనన్న ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేద ప్రజలు కేటాయించినటువంటి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇక కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో 3-4 లేఅవుట్ల నందు సుజలా స్రవంతి పథకం కింద సుమారు 11 కోట్లతో వాటర్ ట్యాంకు నిర్మాణాలు, ఇంటింటికి కుళాయి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక అనంతరం నూతనంగా నిర్మిస్తున్నటువంటి కాలనీలకు కరెంటు కొరత లేకుండా 33/11 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించారు. అనంతరం తిమ్మాపురం లేఅవుట్ సుజలా స్రవంతి పథకం కింద కాలనీ వారికి ఇంటింటికి కుళాయి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పేద ప్రజలు నిర్మించుకుంటున్నటువంటి కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో త్రాగునీరు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇక ప్రత్యేకమైన రూపకల్పనతో క్రమబద్ధీకరమైనటువంటి పనులు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమం సర్పంచ్ రామ్దేవ్, చిన్న ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, బాబ్జీ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక విప్లవాత్మకంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. జగనన్న హౌసింగ్ కాలనీస్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే 32,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాం. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా శరవేగంగా జరిగింది. ఈరోజు నేమంత్రి లేఅవుట్లోను, అదేవిధంగా మన తిమ్మాపురం లేఅవుట్లో 2 సబ్స్టేషన్లని ప్రారంభిస్తున్నాం. ఒక్కొక్కటి 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్హెచ్తోపురంలో నూతన సబ్స్టేషన్కి శంకుస్థాపన చేస్తున్నాం. దాదాపు ఈ 3 కలిసి 10.5 కోట్లు, 10.5 crores. ఇవి కాకుండా ఇప్పటికే కొన్ని సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది, ఇంకా కొన్ని సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నాయి. పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లని ఏర్పాటు చేసాం. అదేవిధంగా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదనపు స్తంభాలు కావచ్చు, లేకపోతే 3 phase ఫెసిలిటీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. గత 4.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో ఇవాళ విద్యుత్ సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా కల్పన జరుగుతూ ఉంది. నేను ప్రత్యేకంగా మా ఎస్సీ గారు మూర్తి గారికి, అదేవిధంగా డిఈ ప్రసాద్ గారు, ఇతర అధికారులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ఎస్సీ గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు తీసుకున్న శ్రద్ధ, వారు పెడుతున్న సమయం, కృషి వల్ల ఇవాళ ఇవన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మంజూరు కూడా ఉన్నతాధికారులు చాలా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు. అదే కాకుండా ఇవాళ తాగునీటి పథకాలు కూడా దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన పథకాలకి శంకుస్థాపన చేస్తున్నాం. ఈ నేమంత్రిలోనే 4,25,00,000 రూపాయలతో 2 ఓవర్ హెడ్ ట్యాంక్స్, అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తాం. టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతోపాటు నేమం 4 కావచ్చు, తిమ్మాపురం, పండూరు, వీటిలో కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరుగుతుందనే విషయాన్ని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను. వాళ్ళు నాతో పాటు ఈ కార్యక్రమంలో మన ఎస్సీ మూర్తి గారు, అదేవిధంగా డిఈ గారు ప్రసాద్ గారు, ఇతర వారి అధికారులు, మా ఎంపీపీ గారు పద్మజ బాబ్జీ గారు, మా సర్పంచ్ గారు నేమం సర్పంచ్ చిన్న రామదేవ్ చిన్న గారు, అదేవిధంగా వైస్ సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.